నమస్తే మేడం. నమస్తే అండి. నా పేరు లలితారాణి. ఓకే. వీర మహిళని. మేడం చెప్పండి. అంటే ఇడుపు కాగితం మీద కవిత గారు పవన్ కళ్యాణ్ గారికి అడగండి బాగా తెలుస్తుంది ఇడుపు కాగితం అంటే ఏంటనేదని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం జరిగింది. సో ఏం చెప్పదలుచుకుంటారు మేడం ఒక వీర మహిళగా? వీర మహిళ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఆయన ప్రతిసారి కవిత గారు ఏదో కామెంట్ చేస్తున్నారు. ఆవిడ ఈ రకంగా ఫేమ్ అయిపోవాలనుకుంటుంది. ఓకే. ఆవిడ ఎందుకు ఇలా చేస్తున్నా? ఆమె తాగిచ్చిన లిక్కర్ ఇంకా ఈమె కూడా తాగిందేమో అర్థం కావట్లేదండి. అది ఇంకా దిగలేదో ఏమో అర్థం కావట్లేదు. లేకపోతే ఆవిడ ఫేమ్ అవ్వాలంటే చాలా రకాలు ఉన్నాయి. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి పనులు, కార్యక్రమాలు, సంఘ కార్యక్రమాలు అవన్నీ ఆమె చెయ్యొచ్చు. ఆమె ఫాలో అవ్వచ్చు, ఫాలో అయ్యి శుభ్రంగా పైకి రావచ్చు. అలా చేయట్లేదు ఆమె. ఎంతసేపు అపోజిట్ దీంట్లో ఉండి ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటుంది ఆమె. మేము చెప్పేది ఒకటే అండి, కవితక్క కాదండి, లిక్కరక్క. మేము ముద్దుగా పెట్టుకున్నాము. లిక్కరక్క, నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఏదో మాటలనేసి విడుపు కాగితాలు ఇది అంటున్నావు కదా, నువ్వు తీహార్ జైల్లో తిన్న మెనూ ఏంటో చెప్పాక ఆ మెనూ చెప్తే దాన్ని మేము ఎవరికైనా జైలుకి వెళ్తాండి, మీ పర్వాలేదమ్మా మీకు కూడా ఈ మెనూ ఉంటుందని చెప్పేసి కవితకు చెప్పింది నాకు అని చెప్పి నేను చెప్తాను. మెనూ జైల్లో తినే మెనూ ఏంటో అడగాలంటే కవితక్కని అడగాలండి, ఇంకెవరో చెప్పలేరు. అవి తిన్నది ఆమె ఎప్పుడు జైలుకి వెళ్తుందో ఆమెకే తెలియదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదండి. అంటే గతంలో కూడా వైసీపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ 3 పిల్లల గురించి మాట్లాడడం జరిగింది. సో రీసెంట్ గానే నిహారిక విషయంలో కూడా ఒక షోలో కూడా పవన్ కళ్యాణ్ గారికి విడాకుల పత్రం ఎట్టుంటో చూడాలని కూడా పవన్ కళ్యాణ్ గారు అడగొచ్చు అని ఒక కామెంటరీగా సెటారికల్ కామెంట్ వేయడం జరిగింది. ఇప్పుడు ఏకంగా రాజకీయ నాయకురాలు కవిత గారే పవన్ కళ్యాణ్ పిల్లల గురించి మాట్లాడడం ఏ రకంగా చెప్తారు మేడం? ఆమె ఇలాంటి కామెంట్లు వేస్ట్ అండి. ఆమెకి వాళ్ళ నాన్నగారులా వాళ్ళ పైకి రావాలనుకుంటే చేయమని, కార్యక్రమాలు చేయమనండి. మాలాంటి జనాలకు మేమే వెనకాల పడొస్తాం. కవితకి ఎంత మంచి పని చేస్తున్నావు కానీ మేమే వస్తాం వెనకాల. అంతేగాని ఈమె ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం చాలా తప్పండి. 3 పెళ్ళు అంటున్నారు కదండి. ఈయన లాపరంగా నచ్చలేదు, చేసుకున్నారు, విడాకులు ఇచ్చారు, వాళ్ళకి అంతా చేశారు. కానీ బయట జనాలందరూ ఏం చేస్తున్నారంటే, వీళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వెనకాల బ్యాక్ సైడ్ చేస్తున్నారు. అది ఎవరికి తెలియక వాళ్ళు ఇష్టం వచ్చి మా ఏమంటారంటే పిల్లి పాలు తాగుతూ ఎవరికి కనపడలే అనుకుంటుంది కదా, అలాగే వీళ్ళు నీతి కబుర్లు చెప్తున్నారు. వీళ్ళు వెనకాల ఏం చేస్తున్నారంటే సమాజం మొత్తానికి తెలుసు. ఈయన 3 పెళ్లి అఫీషియల్ గా చేసుకున్నాడు. ఈయనేమి దొంగతనంగా ఏమీ ఇచ్చేలేదే, అఫీషియల్ గా విడాకులు ఇచ్చారు, చేసుకున్నారు. దానికి వీళ్ళు ఎందుకు ఇలా అవుతున్నారో అర్థం కావట్లేదండి. మేడం, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు వచ్చిపోయిన తర్వాత నేయ జాగిరా అన్న తర్వాత చాలా మొత్తం స్టేట్ మొత్తం పెద్ద దుమారం లేపింది. తర్వాత చూసుకుంటే మన జగదీశ్వర్ గౌడ్ కూడా అంటే కామెంట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ ఐటమ్ అని. ఇప్పుడు కవిత గారు ఏకంగా ఇడుపు కాగితం మాట్లాడడం జరిగింది. అంటే ఎందుకంటే అంటే ఇప్పుడు జనసేన అధికారం లేదు, కవితక్క కూడా అధికారం లేదు. ప్రతిపక్షంలో ఉన్న మీరే ఎందుకు ఇంత కొట్లాడుతారు? అధికారం మీద ఫైట్ చేయాల్సిన మీరు ఇద్దరు కొట్లాడకపోవడం ఏందని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. చాలా మంది అంటే ఈమె ఏంటంటే ఈమెకేం దొరకట్లేదండి. ఇప్పుడు ఆంధ్రాలో మొత్తం ఆయన డెవలప్ చేసేస్తున్నారు. ఎక్కడ తెలంగాణ వచ్చి ఈమె చిట్టాలన్నీ ఎక్కడ వెలికి తీస్తారో, మళ్ళీ జైలుకి ఎక్కడ వాళ్ళసి వస్తుందో అన్న భయం ఫస్ట్ పాయింట్ అది. ఇంకొకటి ఏంటంటే ఈమె ఏదో రకంగా ఫేమ్ అవ్వాలి. ఇప్పుడు దీంట్లోనే ఎవరు మంచి పొజిషన్ లో ఎవరు, పిఎం వరకు వెళ్ళింది ఎవరు? పవన్ కళ్యాణ్. సరే, ఆయన్నే టార్గెట్ చేస్తే నేను బాగా ఫేమ్ అయిపోవచ్చు అన్న కాన్సెప్ట్ మీద ఈమె బయటకు వస్తుంది. ఇష్టం వచ్చడం బాగుతుంది అంతే, ఇంకా వేరేది ఏమీ లేదండి. మీరేం చెప్తారు మేడం? ఇడుపు కాగితం అనే కాంట్రవర్సీ జరుగుతుంది. సో నిజంగానే ఇడుపు కాగితం ద్వారా తెలంగాణ ప్రాంతీయతను తక్కువ చేసి చూస్తున్నారు అన్నట్టుగా సోషల్ మీడియా బాగా నడుస్తుంది. మీరు ఇడుపు కాగితం విషయంలో సపోర్ట్ ఇస్తున్నారా లేకుంటే వ్యతిరేకిస్తున్నారా? ఏం చెప్తారు మేడం? ఏం సపోర్ట్ ఏమో వ్యతిరేకించనండి. ఎందుకంటే ఇక్కడ స్లాంగ్ ఇలా ఉంది, మా సైడ్ స్లాంగ్ అలా ఉంటది. దానికి మనం ఏం వ్యతిరేకం ఏం కాదు, ఎవరి లాంగ్వేజ్ వాళ్ళది. కానీ ఆమె అనే విధానము మాకు చాలా హట్ అయ్యాం. మేము అలా అనకూడదు కదా. ఎవరి తెల్లరాత ఎలా ఉంటది ఎవరికి తెలియదు. నువ్వు ఇష్టం వచ్చేట ఏం నోటుకొస్తుంది మాట్లాడేస్తావా చెప్పు. మన గతంలో కూడా టీడీపీ నాయకుడు అయినటువంటి ఒక వ్యక్తి కూడా తెలంగాణ అనే పదం డిక్షనరీ లేదని చెప్పడం జరిగింది. తర్వాత ఏకంగా మీ నాయకుడే తెలంగాణకు వచ్చి తెలంగాణ మేయా జాగిరా జరిగింది. తర్వాత చూసుకుంటే ఈ రోజు నిన్న జబర్దస్త్ అయినటువంటి ఒక వ్యక్తి మహేందర్ అనే వ్యక్తి తెలంగాణని చిన్న చూపు చూసుకుంటా ఆంధ్ర ప్రజల ఆస్తి ఉండేంత స్థాయి తెలంగాణ ప్రజలకు లేదని, తెలంగాణ ప్రాంతీయతని తక్కువ చేసి చూస్తూ మాట్లాడు. మరి జనసేన పార్టీ దీన్ని ఎట్లా చూస్తుంది మేడం? మేము తక్కువ చేయమండి. అసలు జనసేన పార్టీని ఇక్కడ రావద్దు అని అనడానికి వీళ్ళకి అర్హత లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ వాళ్ళకి. ఎందుకంటే అసలు జనసేన పార్టీ అనేది ఆవిర్భవించింది తెలంగాణ గడ్డపైనే. ఫస్ట్ ఇక్కడ మొదలు పెట్టా అక్కడికి వెళ్ళారు ఆయన. ఇక్కడికన్నా ఎక్కువ ఇదిగా జరుగుతుంది, అన్యాయాలు జరుగుతున్నాయని. సో తెలంగాణ 2 రాష్ట్రాలు మనమేనండి, భారతదేశమే మనదండి. ఎందుకండి తెలంగాణ ఆంధ్ర ఇవన్నీ అసలు అనే అనకూడదు.
భరతమాతకి అందరం బిడ్డలమే. ఇప్పుడు అందరూ అంటుంది అంటే తెలంగాణకి ఇంత ఇబ్బంది జరుగుతుంటే జనసేన పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు ఖండించలేదు ఏం ఇబ్బంది చెప్పండి. ఇది ఇడుపు కాగితం విషయం తెలంగాణ ఆమె అంటారు. తక్కువ అంచనా మేమేం వేయలేదే. ఆమె అలా అనేది మాకు మేము హట్ అయ్యాము. గురించి కాదు, వేరొక వ్యక్తి ఇడుపు కాగితం సినిమా పైన ఈ సినిమా తెలంగాణ అసలే చూస్తారా మా ఆంధ్రాలకు సెట్ కాదని కొంతమంది నెగిటివ్ కామెంట్ పెట్టారు. దాని గురించి మీరేం చెప్తారు? మేమైతే దాన్ని ఎంకరేజ్ చేయమండి. మాకు రెండు తెలుగు రాష్ట్రాలు మాకు సమానమే. ఒక రాష్ట్రాన్ని గొప్పగా పోయి ఒక రాష్ట్రాన్ని ఇచ్చేసే టైప్ కాదు జనసేన పార్టీ వీర మహిళలు. మాకు రెండు రాష్ట్రాలు సమానమే. మా నాయకులు వారు ఆదేశించిన ఆర్డర్ ప్రకారం మేము ఫాలో అవుతాము. ఆయన ఆర్డర్ తూచ తప్పకుండా ఫాలో అయిపోతాం మేము, అంతేనండి. రీసెంట్ గా టిఆర్పి పార్టీ ప్రెస్ మీట్ లో జనసేన పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదా అని చెప్పడం జరిగింది. మీరేం చెప్తారు? అంటే నిజంగానే అంత ఉందా? ఆయన అలా అనుకుంటే అనుకోనివ్వండి. పట్టించుకోవాలో పట్టించుకోవద్దో ఇక్కడ జరుగుతున్న, మేము ఈ పార్టీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసాము. ఆల్రెడీ మాకు కుక్కటిపల్లిలో ఆల్రెడీ మాకు పార్టీ ఉంది. 2014 నుంచి మాకు ఆఫీస్ ఉంది. మా కార్యక్రమాలు మేము చేయవలసిన సేవా కార్యక్రమాలు మేము చేస్తూనే ఉన్నాము. రోడ్డు మీద వెళ్తుంటే ఎన్నో వాగుతాయండి, అన్ని పట్టించుకుంటే బతకలేం కదా. మరి తెలంగాణలో కవిత గారికి పట్టుందా, పవన్ కళ్యాణ్ గారికి పట్టుందా అంటే మీరేం చెప్తారు? డెఫినెట్లీ మా పవన్ కళ్యాణ్ గారికి. సార్ మీరు ఆయనకి హెల్త్ బాగాలేదు, ఆపరేషన్ సర్జరీ చేయించుకుంటే ఎవరికైనా దేశంలో ఇప్పటి వరకు గుర్తు తెచ్చుకుని ఇప్పటి వరకు ఎవరి ఇంటికైనా పిఎం గారు వచ్చిన జాడా ఉందా? ఆయన ఎంత దేశాన్ని ఉద్ధరించే నాయకుడు కాకపోతే పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి మన మోడీ గారు వచ్చారు. మోడీ గారే దేవుడు. ఆ దేవుడు ఇంకో దేవుడి దగ్గరికి వచ్చాడంటే అది ఏమనుకున్నారు? కవితకి జైల్లో ఉంటే మోడీ గారు వచ్చి ఇచ్చేసారా? ఏం మాట్లాడుతున్నారండి? రాజకీయ నాయకుల బలం కాదు, ప్రజల బలం పవన్ కళ్యాణ్ గారికి ఉందా? ఖచ్చితంగా ఉంది. తెలంగాణలో కూడా ఖచ్చితంగా ఉందండి. మొన్న ఓపెనింగ్ రోజు చూడాల్సింది. అసలు ఇసుకేస్తే రాలని జనం చాలా మంది జాయిన్ అయ్యారని. టుడే కూడా ఈ రోజు కూడా జాయిన్ అవుతున్నారు. మహిళలు కూడా బీభత్సంగా వస్తున్నారండి. అదేమీ లేదండి. మొన్న మీరు చూసారా జనసేన పార్టీ రోజున 100 మంది లేడీస్ వచ్చారు. లోన్ అంతా కిక్కేసిపోతే మేమందరం టెంట్ లో ఉన్నాము. అసలు మేము మార్నింగ్ 8 నుంచి 5:30-6 వరకు ఇక్కడే ఉన్నాం మేము. మాలాంటి వాళ్ళమే కాదండి, మాలాంటి వాళ్ళు ఎన్నో వేల మంది వేరే మహిళలను తీసుకొస్తున్నాం. ఇప్పుడు తెలంగాణలో జనసేన ఫ్యాన్స్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు కానీ జనసేన కార్యకర్తలు ఎక్కువ కనిపించట్లేదు. ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జనసేన క్యాడర్ గా మారే ఛాన్స్ ఉందంట. ఫ్యాన్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా మారిపోతున్నారండి. ఆయనకి మారింది ఎవరండి? ఆయన చేస్తున్న కార్యక్రమాలకి ఆయన ప్రజలు ఎంతమంది నిన్న కాకమన్నా ఎంతవరకు నిన్న కాకమన్నా వరంగల్ ఆయన ఎన్ని పనులు ఆపుకుని డిప్యూటీ సీఎం గారు అయ్యింది. ఆయన ఎన్ని పనులు ఆపుకుని బాబుని చూస్తానికి వెళ్ళారు. దానికి కూడా ఎర్రి నాని గారు చాలా మాట్లాడారు. వీళ్ళందరూ టైం వేస్ట్, వీళ్ళ గురించి మాట్లాడుతూ కూడా టైం వేస్ట్ అనండి. ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నారు. మెయిన్ గా మేడం ఇప్పుడు సోషల్ మీడియా బాగా వినిపిస్తున్న కాంట్రవర్సీ అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఏడబుట్టినా ఒకసారి ఆడబుట్టినా అంటారు కదా. దాని గురించి మీరు ఎట్లా జవాబిస్తారు? మరి అసలు ఆయన పుట్టేసరికి అడిగే పాయింట్ లోనే రీజన్ లేదండి చెప్పాలంటే. ఎందుకంటే ఆయన పుట్టేసరికి తెలంగాణ రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రం అని లేదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అంతేనా? డిఫరెంట్ ప్లేస్ లో పుట్టిన అలా ఏం లేదండి. మేము చూస్తారా సోషల్ మీడియాలో? ఖచ్చితంగా చూస్తామండి. ఆయన పుట్టేసరికి తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అని లేనే లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఆయన పుట్టారు. అది ఏ ఊర్లో పుట్టారు ఏంటి అనేది మన ఇది కదా. అలా దానికి కూడా చర్చ చేస్తే ఇంకెక్కడండి చెప్పండి అసలు. మరి ఏం చెప్పదలుచుకో మరి ఇప్పుడు అంటే ఆంధ్రలో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాజకీయాలు ఎట్లున్నారు, ఆంధ్ర రాజకీయాలు చేసి తెలంగాణ రాజకీయాలు చేయడానికి కామెంట్స్ వస్తుంది. మీరేం చెప్తారు? ఆంధ్ర రాజకీయాల్లో అసలు ఆయన ఏం చేయట్లేదని అసలు ఏం నిలబెట్టలేదు చెప్పండి. ఒక్క పాయింట్ చెప్పండి మీరు. ఏంటండి? ఒక అమ్మాయికి హామీ ఇచ్చింది కదా స్టార్టింగ్ లో, తన హామీ నెరవేర్చలేరు అని అంటారు. ఎలా అనుకుంటే కొన్ని వేల మంది లేడీస్ కి జీవనోపాయం కల్పించారు ఆయన. ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించారు ఆయన. ఎంతో మంది హాస్పిటల్ పాలు, ఎంతో మంది రైతులకి అండదండగా ఉన్నారు ఆయన. హాస్పిటల్లో ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన డిప్యూటీ సీఎం నేను అనే ఫీలింగ్ పక్కన పెట్టేసి ఒక నార్మల్ మనిషిలాగా వెళ్ళి సాయం చేస్తున్నారు. ఇంకేంది చేయాలండి? ఏ రకంగా ఎక్కడున్న శ్రీకాకుళంలో రోడ్లు ఎవరేయించారండి? ఒక మహిళల గురించి ఇది చేయట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు. రోడ్లు వేయించి గర్భిణీ స్త్రీలకి ఎంత మందికి ఆయన అవకాశం కల్పించారండి? అసలు రోడ్లు కరెంట్ లేని ప్లేస్ లో ఎన్ని చోట్ల కరెంట్ ఇప్పించారండి? ఇవన్నీ ఎందుకు పట్టించుకోరండి చెప్పండి. మరి తెలంగాణలో రాబోతున్నటువంటి ఎంపీటీ జెడ్పీటీసీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కంటెస్ట్ చేయబోతుందా? చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. క్లారిటీ ఉందా మీకు? ఖచ్చితంగా చేయాలి. మళ్ళీ కూటమితో వస్తారా? అది ఇంకా టైం ఉంది కదా, అప్పుడు చెప్తాము. ఫైనల్ ఏం చెప్తారు అంటే జనసేన పార్టీలో మహిళల స్కోప్ ఉందా? మహిళలు లీడర్ అయ్యే ఖచ్చితంగా మహిళ లీడర్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. నిన్నే మేము మాకు డిస్కషన్ అయినాయి. ఖచ్చితంగా మీకు ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ పోటీ చేయొచ్చని మా సార్ చెప్పారు.
ఖచ్చితంగా మేము ఫాలో అవుతాం. ఇంకోటి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు క్లియర్ చెప్పేసి తెలంగాణలో కూడా జనసేన వస్తే తెలంగాణ వాసులే ఉంటారని చెప్పడం జరిగింది. సో మేము వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తాం, మాకే నో ప్రాబ్లం. మేమందరం ఒకటే. మెయిన్ మా అంబిషన్ ఏంటి, తెలంగాణలో జనసేన పార్టీ అనేది ఎదగాలి, ఇంతింతే వటింతే అన్నట్టుగా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఒక ఉందా మేడం మీకు బ్లూ ప్రింట్ ఉందా, ఏ ఇయర్ లో జనసేన పార్టీ తెలంగాణ అధికారం రాబోతుంది? ఒక ఇయర్ ప్లానింగ్ ఉంటుంది కదా, ఏ ఇయర్ అనుకుంటున్నారు? అప్పుడే ఎందుకులే, చెప్దాం. ఇప్పుడు రాబోతున్న ఎలక్షన్స్ ఉండే ఛాన్స్ ఉందా? ఉండే ఛాన్స్ ఉందండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఓకే, జై జనసేన.